ఈ సంక్రాంతి రోజున మర్చిపోకుండా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందన్నమాట. అలానే కాకుండా మీ జీవితం కూడా మారిపోతుందని చెప్పొచ్చు. ఈ వస్తువులకు అతీత శక్తి ఉంటుంది. ఈ వస్తువుల వల్ల ఏంటంటే గనక మీకు మంచి జరుగుతుందండి. ఈ వస్తువులు ఏంటంటే మీ దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వస్తువులని మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల ఏంటంటే గనక మీ సుడి తిరుగుతుందండి. మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట. ఈ వస్తువుల వల్ల ఎంత మేలు జరుగుతుందంటే అసలు మీరు ఊహించలేరన్నమాట అండి. అంత మంచి మేలు చేకూరుతుంది. అయితే ఈ సంక్రాంతి మనకేంటంటే గనక జనవరి 15వ తేదీన మనకు సంక్రాంతి పండుగ వస్తుంది కదా. అయితే ఈ పండగ లోపు కావచ్చు, ఈ పండగ రోజైనా సరేనండి, మీకు నచ్చిన వస్తువులు కావచ్చు, మీకు అవసరం ఉన్న వస్తువులు మనం చెప్పుకునే వాటిల్లో ఏవైనా సరే తెచ్చుకోండి. అంటే కొంతమంది అనుకోవచ్చు వస్తువుల వల్ల నిజంగా మంచి జరుగుతుందా అండి అంటే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కొన్ని వస్తువులు ఇలా ఉంటాయండి, మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తాయన్నమాట. ఆ వస్తువులు మన లైఫ్లో ఒక కీలక పాత్రని పోషిస్తాయి. వస్తువుల వల్ల కూడా ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఈ వస్తువులను ఏంటంటే తప్పకుండా మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మీ సొంతం అవుతుందండి. ఈ వస్తువులు దురదృష్టాన్ని పూర్తిగా తొలగించి మీకు సంవత్సరం అంతా కూడా చక్కగా కలిసి వచ్చేలాగా, అలానే కాకుండా చక్కటి ఫలితాలను ఇచ్చేలాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ వస్తువులు ఏంటి, ఎలాంటి పరిహారాలను అంటే ఈ రోజు మనం పాటించాలి. పండగ రోజు ఈ పండగ కీడుతో వస్తుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలి, అసలు మనము అంటే ఎలాంటి గాజులు ధరించాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక మనకు సంక్రాంతి పండుగ ఇలా మనం ఇక్కడ గమనించుకుంటే జనవరి 15వ తేదీ అంటే గురువారం రోజు మనకు సంక్రాంతి పండుగ వచ్చింది. అయితే సంక్రాంతి పండుగను అంటే 3 రోజులు కానీ 4 రోజులు కానీ జరుపుకుంటారు. అంటే చివరిలో ముక్కనువుగా కూడా జరుపుకుంటూ ఉంటారు కదా. అంటే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే 3 రోజులు మాత్రమే జరుపుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో 4 రోజులు అంటే జరుపుకుంటూ ఉంటారండి. సంక్రాంతి పండుగ పెద్ద పండుగ అనమాట. కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కాబట్టి మన జీవితం అంతా కూడా చక్కగా ఉండాలనుకునే వాళ్ళైతే మర్చిపోకుండా ముందుగా చెప్పే ఈ వస్తువునైతే ఇంటికి తెచ్చుకోండి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అష్టదరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వస్తువు వల్ల ఏంటంటే కనుక మీరు మీ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి అంటే ఒక మెరికల్ని చూస్తారనమాట. ఈ వస్తువుకు అంతటి శక్తి ఉంటుందండి. అందుకే ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ యొక్క వస్తువు తెచ్చుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలను, నష్టాలను తొలగించుకోండి. అలానే కాకుండా మీకు పట్టిన దరిద్రాలన్నీ కూడా పోగొట్టుకోండి. ఈ వస్తువు చాలా చాలా పవిత్రమైనది. ఇది ఎప్పుడైనా సరే తెచ్చుకోవచ్చు. దీనివల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. కాబట్టి మీరు ఒక 10 రూపాయలు పెట్టి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని ఇంటికి కొనుక్కొచ్చుకోండి. అంటే గురువారం రోజు మనకు సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని కొనుక్కొచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుందండి. మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతామన్నమాట. అందుకే దొడ్డుప్పు అంటాం కదా, రాళ్ళ ఉప్పు. అయితే రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పుని కల్లుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇది ఇంటికి తెచ్చుకుంటే దీనితో పాటు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందన్నమాట. అంటే కొత్త సంవత్సరంలో మనకు వచ్చే మొదటి పండుగ సంక్రాంతి పండుగ. దీన్ని ఏంటంటే మనం ఘనంగా జరుపుకుంటూ ఉంటాం కదండి. 4 రోజుల పాటు ఏంటంటే కనుక చక్కగా కుటుంబం అందరం కూడా కలిసి ఆటపాటలతో చక్కగా ఈ యొక్క పండుగని జరుపుకోవడం జరుగుతుంది. అలానే కాకుండా పిండి వంటలు, కొత్త అంటే బట్టలు, అలానే కాకుండా గంగిరెద్దులు ఇవన్నీ కూడా మనకి ఈ పండుగలో భాగంగా కనిపిస్తూ ఉంటాయి కదా. అయితే చాలా అంటే పవిత్రమైన అంటే పండుగగా కూడా పరిగణించబడుతుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈరోజు రాళ్ళ ఉప్పు కొంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుందంటే రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుందండి. అందుకే మీరు ఈరోజు మర్చిపోకుండా రాళ్ళ ఉప్పునైతే ఇంటికి కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. లక్ష్మీ వారంతో మనకు సంక్రాంతి వస్తుంది కాబట్టి చాలా మంచిదండి. ఇలా ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం చేస్తే అప్పులు కూడా తీరుతాయి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారనమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక మట్టి పాత్రను తీసుకోండి. అంటే మట్టి పాత్ర కావచ్చు, లేదంటే మన ఇళ్లలో ఉండే చిన్న చిన్న గిన్నెలు, కటోరాలు అంటాం కదా, అవైనా సరే బౌల్ని తీసుకోండి. అలా తీసుకొని గుప్పెడంత ఉప్పుని పోసేసి 11 రూపాయలు పెట్టి చిటికెడంత కుంకుమ పసుపు పోసి ఒక అర స్పూన్ అన్ని ఆవాలు పోసేసి అప్పులు తీరాలని సంకల్పం చెప్పుకొని ఇదేంటంటే కనుక మీరు అంటే వేప చెట్టు దగ్గర వదిలేసి రండి. ఇలా రావటం వల్ల అప్పు తీరటమే కాదు, మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారండి. అంత చక్కగా ఈ పరిహారం మీకు పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మార్చి మీ జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులను తీసేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఈరోజు మర్చిపోకుండా ఈ పరిహారం కూడా చేయండి. ఇది ఎప్పుడు చేయండి అంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అంటే ఉదయం పూట మనం పాలు పొంగించుకోవటం, సూర్య భగవానుడికి నీళ్ళ ఆర్గ్యం ఇవ్వటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో సెలబ్రేషన్ చేసుకోవటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అయితే పితృతర్పణాలు వదలటం, అలానే కాకుండా పెద్దలకు పెట్టుకోవటం, ఇదంతా కూడా జరుగుతుంది కదండి. అదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక
ఈ పరిహారం అనేది చేసుకోండి. అంటే సంధ్యా సమయంలో ఏంటంటే ఈ పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అలానే ఆ మంచి రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. మీ అప్పులను తీర్చుకోవడానికి, అప్పుల నుంచి మీరు బయటపడటానికి, అప్పు అనేది మీ లైఫ్లో లేకుండా మీరు ఏంటంటే ముందుకు వెళ్ళటానికి ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం చేసేసి చాలామంది కూడా ఫలితాలను పొందారు. కాబట్టి ఎవరైతే రాళ్ళ ఉప్పుని ఇంటికి కొనుక్కొని అంటే తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారాన్ని కనుక చేసుకుంటారో వాళ్ళకి ఈ సంవత్సరంలో అప్పు అనేది ఏర్పడదండి. అప్పు నుండి విముక్తి కలుగుతుంది. అప్పులు చేసేంత స్థితిలోకి మీరు రాకుండా ఉండటానికి చక్కగా అవకాశం అనేది ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి రాళ్ళ ఉప్పు తెచ్చుకొని పరిహారం చేసుకోండి. ఇక మీ జీవితాన్ని మార్చుకోండి, మీ అప్పుని తీర్చుకోండి. అప్పు లేకుండా మీ లైఫ్లో హ్యాపీగా ఏంటంటే కనుక ఉండండి. ఆ తర్వాత రెండో వస్తువు వచ్చేసి యాలకులు. యాలకులు మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ఇష్టం అండి. అమ్మవారి యొక్క రూపంగానే యాలకులను భావిస్తారు. కాబట్టి యాలకుల ప్యాకెట్ ఇంటికి కొని తెచ్చుకోండి. ఎలాగో మనం ఈ రోజు ఏంటంటే కనుక నైవేద్యం చేసుకుంటే అందులో అంటే వేసుకుంటాం కదండి. కాబట్టి ఒక చిన్న ప్యాకెట్ అయినా సరే ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే దానితో మనం నైవేద్యం చేసిన దాన్ని ఉపయోగించుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక యాలకుల ప్యాకెట్ తెచ్చేసుకొని మనము అంటే చెప్పాలంటే కనుక దాన్ని పూజించుకొని బీరువాలో కూడా దాచుకోవచ్చు. యాలకులు తెచ్చుకొని ఏంటంటే కనుక చక్కగా ఈరోజు ఈ విధంగా అండి దీపం పెడతాం కదా, ఆ దీపంలో కూడా యాలక్కాయని వేసి వెలిగించవచ్చు. ఇలా ఏంటంటే రకరకాలుగా యాలకులతో పరిహారాలు అయితే చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే రావటం మన కళ్ళతో మనం చూస్తాం. కాబట్టి ఒక చిన్న యాలకుల ప్యాకెట్ అయితే మర్చిపోకుండా మీ ఇంటికి అయితే తెచ్చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటండి పసుపు అండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. పసుపు ఏంటంటే కనుక చాలా పవిత్రతను అంటే కలిగి ఉంటుంది. కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది. అలానే కాకుండా దుష్టశక్తుల అంటే ప్రభావం అనేది తొలగిపోతుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు ఈ సంక్రాంతి పండుగ రోజు 10 రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఈ పసుపుతోనే మీరు ఏంటంటే కనుక దైవాన్ని పూజించడం, ఆరాధించడం, గడపలకు పసుపు రాసుకోవటం, లేదంటే కనుక మీరు కూడా కాళ్లకు పసుపు రాసుకోవటం ఇలా చేయాలి. కానీ కొత్త పసుపు కొంటే చాలా మంచిది. కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కాబట్టి పసుపు కొన్న వారికి మాత్రం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దేవతల యొక్క అనుగ్రహం సులభంగా కలిగి వారి జీవితం మారిపోతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అలానే కాకుండా ఈ పరిహారం ద్వారా మీకు ఎంత మేలు జరుగుతుందంటే అంత మేలు జరుగుతుంది. అంత అద్భుతమైన ఫలితాలనైతే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి పసుపు ఖచ్చితంగా కొని మీ ఇంటికి తెచ్చుకోండి. పసుపు కొనడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇల్లంతా కూడా మంచి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇక అనంతరం బెల్లం కానీ పంచదార కానీ, బెల్లం పంచదార రెండు ఒకటే. కాకపోతే ఏంటంటే కనుక బెల్లం భగవంతుడికి నివేదనయ్యే పదార్థం అయితే పంచదార ఏంటంటే కనుక ఇలా తీపి పదార్థంగా పరిగణించబడుతుంది. కాబట్టి పంచదార కానీ బెల్లం కానీ తెచ్చుకోండి. ఈరోజు ఎలాగో మనం ఏంటంటే బెల్లం పరమాన్నం చేసుకుంటాం కదండి. అలానే కాకుండా బెల్లం అంటే పాలు పొంగించి చక్కగా అందులో కొత్త బియ్యం పోసేసి కొత్త బెల్లాన్ని వేసేసి మనం ఏంటంటే పరమాన్నం చేసుకుంటాం. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి. బెల్లం ఏంటంటే కనుక దైవానికి నివేదన అయ్యే పదార్థం. కాబట్టి బెల్లం తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. తీపి వార్తలు వినటానికి, బెల్లం ఆరోగ్యాలను మనకు ప్రసాదించడానికి, బెల్లం వల్ల ఏంటంటే కనుక మనకు అదృష్టం బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బెల్లాన్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఒకవేళ బెల్లం తెచ్చుకోవడం కుదరకపోతే పంచదారనైనా సరే తెచ్చి ఏంటంటే చక్కగా మీరు అంటే పాయసం చేసుకుంటే అందులో కూడా కలుపుకోవచ్చు. లేదంటే నార్మల్గా కూడా పాయసం చేసేసి భగవంతుడికి నివేదన చేయొచ్చు. మనకేంటంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద పండుగగా పరిగణిస్తారు. అలానే కాకుండా చాలా చోట్ల కూడా సంక్రాంతిని పెద్ద పండుగగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అంటే ఈరోజు అందరూ కూడా అండి చిన్న పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగిరేయటం, అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా సరదాగా గడపటం, పిండి వంటలు చేసుకోవటం, కొత్త అల్లుళ్ళ రాకతో, అలానే కాకుండా బసవన్నలతో ఏంటంటే చక్కగా అంటే చాలా వరకు కూడా ఎంజాయ్గా మనం ఉంటూ ఉంటాం. కాబట్టి ఈ రోజున ఇలాంటి వస్తువులను తెచ్చుకోవడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాబట్టి మీకు నచ్చిన ఒక 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా మీరు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక దురదృష్టం తొలగిపోయి అదృష్టం పట్టి మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. అనంతరం వచ్చేసి బియ్యం డబ్బాలు ఈ ఒక్క వస్తువుని ఈ రోజు పెట్టుకోండి. ముఖ్యంగా సంక్రాంతి రోజు పెట్టుకోండి. సంక్రాంతి రోజున ఎవరైతే బియ్యం డబ్బాలు ఇది పెట్టుకుంటారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీవితంలో ఉండే కష్టాలు పోతాయండి. తిండికి బట్టకు కొరత లేకుండా చక్కగా ఏంటంటే కనుక తిండి బట్ట పుష్కలంగా సంవత్సరం పొడుగునా ఏంటంటే కనుక అందుతూ ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి బియ్యం డబ్బాలు ఇది ఖచ్చితంగా పెట్టండి. బియ్యం ఏంటంటే కనుక అన్నపూర్ణ దేవిగా భావిస్తారు. బియ్యం చాలా చాలా పవిత్రమైనవి. కాబట్టి మన ఇంట్లో ఎప్పుడు కూడా బియ్యం నిండుకోకూడదు. అలానే కాకుండా తిండికి ఎప్పుడు కొరత రాకూడదు. అంటే పుష్కలంగా మాకు తిండి దొరకాలండి, ఎప్పుడు కూడా మేము ఏంటంటే అన్నం కోసం అలమటిస్తూ ఉంటామండి, మాకు అన్నం సరిగ్గా ఉండదండి అని బాధపడతారు. మనం చూస్తూ
చూస్తూ ఉంటాం కదండి, మనం కష్టపడేది దేనికండి, మనం అన్నం కోసమే కదండి. 3 పూటల తిండి కోసం ఏంటంటే గనక చాలా కష్టపడుతూ ఉంటాము. ఆ కష్టపడిన దానికి కూడా అంటే ఫలితం అనేది లేకుండా పోతూ ఉంటుంది కదా కొన్ని సార్లు. అలా కాకుండా ఏంటంటే గనక ఈ పండగ రోజు ముఖ్యంగా బియ్యం డబ్బాలు ఇది పెట్టండి. అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఇది పెట్టేవారండి. అందుకే అప్పట్లో అంత బియ్యం కొరత రాకపోయేదనమాట. మనం చూసుకుంటే ఏంటంటే కొత్త పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఏంటంటే సంక్రాంతి పండుగలు జరుపుకుంటారని మనందరికీ తెలిసిందే. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే సంక్రాంతి పండుగ ఒక రకంగా చెప్పాలంటే రైతుల పండుగగానే పరిగణిస్తారు. ఆ తర్వాత ఈ సంక్రాంతి పండుగ చాలా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి ఈరోజు బియ్యం డబ్బాలు ఇది పెట్టుకుంటే సంవత్సరం పొడుగునా కూడా అండి మీకేంటంటే అన్నానికి కొరత అయితే ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలు సంక్రాంతి పండుగ రోజు ఇది కట్టి ఖచ్చితంగా పెట్టుకునేవారు. అలానే కాకుండా మనం కూడా పెట్టుకోవడం వల్ల మరి మనకు కూడా మంచి జరుగుతుంది కదా, చెడు జరగదు కదా. కావున మీ ఇంటి బియ్యం డబ్బాలు అండి. కొంతమంది ఏంటంటే కనుక సంవత్సరానికి సరిపడ్డ బియ్యాన్ని ఒకటేసారి తెచ్చుకుంటారండి. అంటే ఇలా వరి పండించేవారు కావచ్చు, లేదంటే కనుక చక్కగా వ్యవసాయం చేసే వాళ్లకు సంవత్సరం పొడుగున బియ్యం ఉంటాయి. కొంతమంది కొని బియ్యాన్ని సంవత్సరం పొడుగున ఏంటంటే నిల్వ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే కనుక 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి, కొంతమంది 15 రోజులకు ఒకసారి, కొంతమంది వారానికి ఒకసారి కూడా తెచ్చుకునే వారు ఉంటారు. ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు ఏంటంటే కనుక తెచ్చుకుంటారు. అలా ఏంటంటే కనుక మీకు అలా జరగకూడదు. మేము కూడా సంవత్సరం పొడుగున అంటే బియ్యం వేయించుకోవాలి, మాకు కూడా ఎప్పుడు అంటే తిండికి లోటు ఉండకూడదు. అలానే కాకుండా మాకు కూడా అన్నపూర్ణదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని కోరుకునేవారు మాత్రం ఇది మాత్రం తప్పక చేసుకోండి. దీనివల్ల మంచి జరుగుతుందండి. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. మనకు సంపాదన పెరుగుతుంది, అన్నానికి ఏంటంటే కనుక కొరత ఏర్పడదు. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుంది. మనం సంపాదించింది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మనకు మిగులుతుందనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజు బియ్యం డబ్బాలు ఇది వేసుకోండి. బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి అంటే ఆకర్షించబడుతుంది, తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట. ఇది చాలా మందికి తెలుసుండొచ్చండి, కొంతమందికి అసలు దీని గురించి తెలియకపోవచ్చు. కానీ కొంతమంది ఏంటంటే కనుక మన పూర్వీకులు, మన అమ్మమ్మలు, అలానే కాకుండా మన నానమ్మలు, మన అమ్మలు కూడా కొంతమంది ఇది చేస్తారు. ఇది చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది కదా, చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక 21 రూపాయి కానీ 11 రూపాయి అంటే 11 రూపాయలను కానీ తీసుకోండి. చిల్లర నాణ్యాలు తీసుకున్నా పర్వాలేదు, నోటుని తీసుకున్నా పర్వాలేదు, కానీ 21 రూపాయని మాత్రం తీసుకోండి. లేదంటే 11 రూపాయలు మాత్రం తీసుకోండి. ఎక్కువగా తీసుకోకూడదు, తక్కువగా తీసుకోకూడదు. అలా తీసుకున్న తర్వాత ఒక 11 యాలకులు తీసుకోండి. ఇవన్నీ కూడా చిల్లర నాణ్యాలు తీసుకుంటే 11 యాలకులు, 11 రూపాయలు ఒక వస్త్రంలో మూట కట్టి బియ్యం డబ్బాలు పెట్టండి. పెట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి, తిండికి కొరత ఏర్పడకూడదు, సంవత్సరం అంతా కూడా చక్కగా మాకు అంటే అన్నానికి అంటే అన్నపూర్ణదేవి మమ్మల్ని లోటు లేకుండా చక్కగా చూసుకోవాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక మాకు సంవత్సరం అంతా కూడా బియ్యం నిండుకోకుండా ఇంట్లో ఉండాలని సంకల్పం చెప్పుకొని బియ్యం డబ్బాలు ఇది పెట్టుకోండి. ఒకవేళ మీరు ఏంటంటే కనుక నోటుని తీసుకున్నా సరేనండి, మూట కట్టి పెట్టుకోవచ్చు. అలా మనం పెట్టిన తర్వాత ఏంటంటే ఈ మూటలో ఉన్న డబ్బు నేను తీయకండి. ఒకవేళ తీయాల్సి వస్తే మాత్రం 6 నెలలకు కానీ 3 నెలలకు కానీ తీసేసి ఆ డబ్బులను మనం అంటే దేంట్లోనైనా సరేనండి వాడేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ మంచి తిథివార నక్షత్రం చూసుకొని అదే విధంగా ఏంటంటే కనుక మూట కట్టేసి మళ్ళీ బియ్యం డబ్బాలో పెట్టుకోవచ్చు. అంటే శుక్రవారం పెడితే ఇంకా మంచిది కాబట్టి శుక్రవారం కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు గురువారంతో కూడి మనకి ఏంటంటే కనుక సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజండి ఖచ్చితంగా బియ్యం డబ్బాలు మాత్రం ఇలా కట్టి పెట్టుకోండి. ఇది కట్టి పెట్టిన తర్వాత మీకే అర్థమైపోతుంది, మనం ఏం పెద్దగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆ యాలకులు ఏంటంటే కనుక తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. చెడు అనేది రాకుండా, ధనం అనేది రావటానికి, అలానే కాకుండా తిండికి కొరత ఏర్పడకుండా చక్కగా మనకు ఆరోగ్యాలు కలగటానికి, సంవత్సరం అంతా కూడా మనము భోగ భాగ్యాలను అనుభవించడానికి ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి తప్పకుండా మీ ఇంటి బియ్యం డబ్బాలు మాత్రం ఇది మాత్రం కట్టి పెట్టుకోండి. అసలు మర్చిపోకండి, ఇది కట్టి పెట్టండి. దీంట్లో ఎలాంటి డౌట్లు సందేహాలు పెట్టుకోకుండా పెట్టేసుకోండి, సరిపోతుంది. సంవత్సరం అంతా కూడా ఉంచవచ్చు, ఏం పర్వాలేదు, సంవత్సరం ఉంచినా బాగానే ఉంటుంది. ఆ తర్వాత సంక్రాంతి రోజు ఈ రంగు చీర కట్టుకుంటే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరి సంపాదన విపరీతంగా పెరుగుతుందన్నమాట. ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అష్ట దరిద్రాలు పోతాయి. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ మనకు గురువారంతో వచ్చింది కాబట్టి పసుపు రంగులో ఉండే బట్టలు కానీ, గ్రీన్ కలర్లో ఉండే బట్టలు కానీ, ఎరుపు రంగులో ఉండే బట్టలు కానీ అంటే చీరలు కానీ కట్టుకోండి. ఇలా ఈ మూడిట్లలో ఉండే చీరలు మాత్రం కట్టుకుంటే మీకు మంచి జరుగుతుందండి. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారనమాట. ఎంత చక్కగా ఫలితాలు ఉంటాయంటే అంత చక్కగా ఫలితాలు అయితే వస్తాయండి. కాబట్టి మీరు ఈ 3 రంగుల్లో ఉండే బట్టలు అంటే ధరించండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఎల్లో, గ్రీన్, అలానే కాకుండా రెడ్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే చాలా చాలా మంచిదండి. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆడవారైతే మీరు పట్టు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఇంకా మీరు ఏంటంటే ప్లెయిన్ చీరల్ని మాత్రం ధరించకండి.
ధరించకండి. ఫ్యాషన్ అని అంటే ప్లెయిన్ చీరలు ధరిస్తే మనకు సంవత్సరం అంతా కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్లెయిన్ అయితే ధరించకండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గాజులతో ఈ పరిహారం అనేది తప్పక చేసుకోండి. నార్మల్గా సంక్రాంతి పండుగ కీడుతో వస్తుందని అంటున్నారు కదండి, కాబట్టి ఏంటంటే కనుక గాజులు ధరిస్తే చాలా మంచిది. అంటే ఆడపడుచుకు ఏంటంటే కనుక వదినలు గాజులు వేయించాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. మీకుండే ఆడపడుచుల విధానాన్ని బట్టి మీరు ఏంటంటే గాజులు వేసుకోండి. అలానే కాకుండా ఒక్క కొడుకున్న వాళ్ళు కూడా ఈ రంగు గాజులు మాత్రం ఖచ్చితంగా ధరించండి. అలా ధరించిన మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. కొడుకులు ఉన్నవారు, ఆడపడుచులు ఉన్నవారు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే అంటే కొడుకుంటే ఈ రంగు గాజులు ధరించండి. మీకు ఆడపడుచుంటే ఆడపడుచుకు కీడు అనేది జరగకుండా, ఆ కీడు అనేది ఏర్పడకుండా ఆడపడుచుకు ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే గాజులు ఏంటంటే కనుక వేయండి. ముఖ్యంగా ఏంటంటే కనుక ఎర్రటి గాజులండి, రెడ్ కలర్లో ఉండే గాజులు కానీ ప్లెయిన్వి కాకుండా వాటి మీద పూలు ఉంటాయి కదా, మనం పూల గాజులు అంటాము, అవేంటంటే కనుక మీ ఆడపడుచులకు కానీ అలానే కాకుండా మీరు ధరించడం కానీ చెయ్యండి. అంటే ఆడపడుచుకు మీరు గాజులు పెడితే కీడు అనేది ఏర్పడదు, వదిన మడతలకు కీడు ఏర్పడకుండా ఉంటుంది. అలానే కాకుండా ఒక్క కొడుకే ఉన్నాడనుకోండి, ఆ కొడుకున్న ప్రతి తల్లి కూడా ఏంటంటే కనుక ఎరుపు రంగులో ఉండే గాజులు చక్కగా చేతుల నిండా వేసుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. కొడుకులకు ఏంటంటే కనుక కీడు జరగకుండా ఉంటుంది. కొడుకులు చక్కగా ఏంటంటే కనుక గొప్పగా ప్రయోజకుల్లాగా మారుతారు. వాళ్ళ మీది నుంచి చెడు కీడు అనేది అంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్ర గాజులు ధరిస్తే చాలా అదృష్టం అనమాట. ఎరుపు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. కాబట్టి ఎర్రటి గాజులు ధరించండి. మీ ఆడపడుచు కూడా ఎర్రటి గాజులు పెట్టించండి, సరిపోతుందన్నమాట, కీడు తొలగుతుంది.